అవును సార్, మొత్తం టోటల్ గా ఇటు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్. వాళ్ళు నిజంగానే ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఒక వ్యూహాత్మకంగా అయితే పోవట్లేదు వాళ్ళు. మంచి అవకాశం వచ్చింది ఇక్కడ, అవును, బ్రహ్మాండం నడుపుకోవచ్చు. ఆ పార్టీ కుప్ప కూడడానికి 10 ఏళ్ళు పట్టింది, ఈయన కూడడానికి 15 ఏళ్ళు పట్టింది. ఇదే అన్యాయం. సో అది ఓకే. సో ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ మంత్రులందరూ కూడా కాంట్రాక్టులు దోచిపెడుతున్నారు, రకరకాల ఎలిగేషన్స్ మామూలుగా దుమ్మెత్తి పోసాడు ఆయన అయితే. కానీ నిజంగానే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు నిజంగా. ఎందుకంటే మనం చర్చించుకున్నట్టుగా ఎక్కడ రూపాయి పుట్టే పరిస్థితి లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నాకు అప్పే పడుతుంది అంటాడు ఆయన చెప్పుకున్నాడు. అవును, నాకు రూపాయి అప్పుట్లేదు కాబట్టి నాకు కోసుకొని తినండి అన్నాడు. ఆయన చెప్పుకున్నాక అప్లోడ్ ఇస్తున్నాడు ఆయనకి అని ఒక క్వశ్చన్. ఇంకోటి మేజర్ స్కీమ్స్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు. స్కోప్ ఆఫ్ కరప్షన్ తక్కువ. కానీ ఒకటి సొసైటీలో కరప్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మీరే అన్నట్టు ఒక రియల్ ఎస్టేట్, ఒక బిల్డరు, వాడికి 2 ఫ్లోర్లు అదనపు అనుమతి, రిలాక్సేషను, లేకపోతే లేఅవుట్ పర్మిషన్స్, ఇవన్నీ ఇచ్చినప్పుడు సహజంగా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళందరూ ఈ పనులు చేస్తున్నప్పుడు మీకు పర్సెంటేజ్ ఇస్తారు. అది గవర్నమెంట్ బడ్జెట్లో రాదు కదా. బడ్జెట్ అంటే మీరు రూపాయి ఎట్లా వచ్చింది, మీరు కట్టే ట్యాక్స్, నేను కట్టే ట్యాక్స్, రూపాయి పోకటి ఏంటో బడ్జెట్. ఆ బడ్జెట్ గురించి కాదు మనం మాట్లాడేది, మన అవినీతి గురించి మాట్లాడుతున్నాం. అవినీతి రియల్ ఎస్టేట్లో ఉంటుంది, లిక్కర్ స్కామ్లో ఉంటుంది, లిక్కర్ దందాలో ఉంటుంది, రకరకాల మార్గాల్లో, ఈవెన్ పోలీస్ వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళు కూడా ఈ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా ఈ సెటిల్మెంట్ మొదలుపెట్టారు సిటీలో. రంగారెడ్డి, హైదరాబాద్లో మీకు చుట్టుపక్కల ఉన్నట్టు ఎస్ఐలు, సిఐలు, నేను అనకూడదు, ఒక ఎంప్లాయీగా ఉండి వచ్చాను కాబట్టి, మీకు అందులో 90% కుబేర్లు ఉన్నారు. ఇవాళ కూడా పట్టుకున్నారు. ఇది టౌన్ ప్లానింగ్ ఉంది, టౌన్ ప్లానింగ్ ఉంది. వాడు రెడ్ హ్యాండ్ దొరికాడు ఏసీపీకి. ఏదో సగం ఇచ్చారట, సగం వేయలేదంటే పట్టుకున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో నేను టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అందరూ ఎవడి ఏమంటారు, ఇటాలియన్ సామెత లాజర్స్ ఫేర్ అంటే ఎవడిష్టం వాడిది అనే పద్ధతిలో కరప్షన్ జరగకూడదు కదా. అట్లా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు. సో ఆ విషయంలో రేవంత్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఆయన పట్ల అందరూ కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. మేము నిన్నటి వరకు మంత్రులు అన్నాం, ఇప్పుడు కేసీఆర్ ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి లేకపోయినాడు. ఓకే. సో ఇంకో మాట కూడా అన్నారు సార్, తెలంగాణలో ఉన్న ఎంపీలు అందరూ కూడా భూదందాలకి పాల్పడుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటున్నాడు అని కూడా మాకు ప్రశ్నించారు సార్. నిజంగా తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇక్కడ భూదందాలు పాల్పడుతున్నారు సార్? అటువంటి అవకాశాలు ఉన్నాయి? నా దగ్గర అట్లాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ గతంలో నేను కూడా చెప్పా, అసలు కేసీఆర్ ఎవరికి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గత కాలంలో ఉన్న ఎంపీలాగా కాదు. ప్రతి వాళ్ళు కూడా వాయా నియోజకవర్గాల్లో మీరు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి, మీరు ఏ లేఅవుట్ శాంక్షన్ చేయాలన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి, ఏ ప్రాజెక్ట్ పెట్టాలన్నా కాంట్రాక్ట్లు పోయి వాళ్ళకి ముడుపులు చేయాల్సిన పరిస్థితి గతంలో వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు యథేచ్ఛగా దోపిడీ చేశారు. అంటే సీఎం చేసే పని సీఎం చేస్తుంటే వీళ్ళు వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకున్నారు. సో అందుకనే మనందరం అప్పుడు అవినీతి అవినీతి అని మొత్తుకున్నాం. 20 to 30% కరప్షన్ అయిపోయింది సర్కార్ని కేసీఆర్ అని అంటున్నాడు ఒక సందర్భంలో. వాళ్ళు 20-30% నొక్కేస్తున్నారని. నేను సీరియస్ తీసుకుంటే అది ఊరుకోనండి. ఇది ఇందిరా మహిళ గురించి డబుల్ బెడ్రూమ్ ఉంది ఆయన స్కీమ్, దాంట్లో వాడుకుంటున్నాడు. సో దళిత బంధువులు అన్నాడు, దళిత బంధువులు కూడా 10 lakhs ఇచ్చే స్కీమ్లో వాడు ఆఖరి దీంట్లో తీసుకుంటానంటే కొండ సరికి అన్నట్టు. అంటే ఆయన ఏమన్నాడు, 3 లక్షల వరకు ఆలే తీసేసుకుంటున్నారు మాట్లాడారు. 10 ఇస్తే 3 పోయేది ఏడాది ఆయన అప్పుడు సీఎం అన్నాడు. అంటే ఆ రకమైనటువంటి అవినీతి ఆరోపణ వల్ల ఆ సర్కారు కుప్పగొలిపోయింది. ఇప్పుడు ఆయన వచ్చి 15 నెలలు కాలేదు, మనకు కూడా సేమ్ అదే అలిగేషన్స్ వస్తే ఎట్లా అంటే ఎక్కడో రూట్ దాని ఏమంటారు ట్రాక్ తప్పింది. రేవంత్ రెడ్డి సర్కారు ట్రాక్ తప్పిందండి. అది ఫస్ట్ నుంచి ట్రాక్ లో వెళ్తలేదు, అది స్టార్టింగ్ నుంచి వెళ్తలేదు అది. సో ఇంకెన్ని చూడాల్సి వస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.